హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ అవియల్, కేరళ స్టైల్ రెసిపీ ఇది. బట్ నేనైతే కోకోనట్ ఆయిల్ వేయకుండా నార్మల్ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు కోకోనట్ ఆయిల్ వేసుకొని చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో. మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు? ఒకవేళ ట్రై చేయకపోతే మటుకు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నూనె వేడైనాక 7-8 బీన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ క్యారెట్ని కూడా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. పొటాటోని కూడా పొడవుగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే చిలకడ దుంపను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లో మనం ఎక్కువ వెజిటేబుల్సే వేసుకుంటాము. మీ దగ్గర ఏ వెజిటేబుల్ అవైలబుల్లో ఉందో అది వేసుకోండి, ఇవే వేసుకోవాలని లేదు. మనం దీంట్లో బెండకాయ, సొరకాయ అవి కూడా వేసుకోవచ్చు, ములక్కాడ కూడా వేసుకోవచ్చు. మెయిన్ ములక్కాడ వేసుకుంటారు అందరూ, బట్ నా దగ్గర లేదని నేను ములక్కాడ వేసుకోలేదు. ఈ ముక్కలన్నిటినీ నూనెలో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ, బట్ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. మనం మజ్జిగ చారు ఎలా అయితే పెట్టుకుంటామో ఇది ముక్కల పులుసులాగా. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను, అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈలోగా నేను దీంట్లోకి ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఒక 7-8 సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, అవి వేసుకున్నాను. ఇది వేసుకోవటం వల్ల ఆ డిష్కి కమ్మదనం అది వస్తుంది. అలాగే 1 కప్పు ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఆ కప్తో 2 కప్పులు వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఆ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ముక్కలను ఉడికించుకుంటున్నాను. బాగా మెత్తగా ఉడకకూడదు, ఒక 50% కుక్ అయితే చాలు. బాగా కుక్ అయిపోతే పేస్ట్ లాగా అయిపోతుంది మళ్ళీ. ఎలాగూ క్యారెట్, బీన్స్ అవి చాలా తొందరగానే కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, చాలా తొందరగా కూడా అయిపోతుంది చేసుకోవటం అది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. మీరు కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర అయినా వేసుకోండి, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం కారం అది ఏమీ వేసుకోము, ఆ పచ్చిమిరపకాయల కారమే.
ఇది ఎక్కువ స్పైస్ అది ఏమీ ఉండదు, కమ్మగా ఉంటుంది. ఈలోగా నేను పెరుగును కూడా ఆ కప్తో 1 కప్ పెరుగు వేసుకుంటున్నాను. నేను బాగా చిలుక్కున్నాను పెరుగు, తరకలవి ఏం లేకుండా. అందుకనే బాగా క్రీమీగా ఉంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ముక్కలవి ఇరిగిపోతాయి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ దాకా కొంచెం వాటర్ది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది. ఈ డిష్ అయితే మటుకు చాలా బాగుంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం. నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోవటమే. యమ్మీ యమ్మీ అవియల్ రెసిపీ రెడీ. ఇవాళ నేను చేస్తున్న మరొక రెసిపీ క్యారెట్ పాయసం. నేను దీంట్లో సేమియా తక్కువ వేసుకొని క్యారెట్ వేసుకొని చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అది వేడైనాక డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని వేయించుకుంటున్నాను. నేనైతే క్యాష్యూ, బాదం వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగినాక లాస్ట్లో కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని నేనైతే ఈ స్వీట్ని మా అబ్బాయి పుట్టినరోజుకి చేశాను. సేమ్ అదే నెయ్యిలో నేను ఆ కప్తో 1 కప్ క్యారెట్ వేసుకొని వేయించుకుంటున్నాను. నేను ఏ కప్తో అయితే క్యారెట్ తీసుకున్నానో సేమ్ అదే కప్లో 1/2 కప్ సేమియా కూడా వేసుకుంటాను. ఒక 5 నిమిషాలు క్యారెట్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. కలుపుతానే ఉండాలి, అప్పుడే మనకి అంతా ఈవెన్గా వేగుతుంది క్యారెట్ కూడా. ఎందుకంటే లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు క్యారెట్ అది సగం వేగినాక నేను ఆ కప్లో 1/2 రోస్టెడ్ వెర్మిసెల్లి వేసుకున్నాను.
వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. సేమియా మనకు వేగింది లేనిది కలర్ అది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అలా అయ్యే వరకు వేయించుకోవాలి. క్యారెట్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు సేమియా కూడా బాగా వేగిపోయింది కదా. ఆల్రెడీ నేను పక్క స్టవ్ మీద మిల్క్ అది బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. నేను ఒక 1/2 లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను. చూసారు కదా, క్యారెట్ వేసుకోవటం వలన ఎంత మంచి కలర్ వచ్చేసిందో. సేమ్ సాఫ్రాన్ వేస్తే ఏ కలర్ వస్తుందో అలాగే ఉంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు క్యారెట్ సేమియా పాలలో ఉడకనివ్వాలి. క్యారెట్ తొందరగానే కుక్ అయిపోతుంది. నేను ఒక 2 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. అలాగే ఆ చిన్న కప్తో 1 కప్పు షుగర్ కూడా వేసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ లేని వాళ్ళు కంప్లీట్గా షుగర్ వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అది. 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్కి ఆ చిన్న కప్తో షుగర్కి. అలాగే నేను 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ షుగర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను యాలకుల పొడిలో. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. నాకైతే స్వీట్ అయితే అసలు ఏమీ గట్టిపడలేదు, సేమ్ అలాగే ఉంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. టేస్టీ టేస్టీ క్యారెట్ కీర్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.